మీరు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని ప్రాపర్గా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని అడ్వాన్స్గా నేర్చుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంబ్యాలెన్స్ అన్న ఒకటే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అన్న ఒకటే, ఇన్ఎఫిషియన్సీ అన్న ఒకటే. ఇంబ్యాలెన్స్ మనం ఐడెంటిఫై చేయాలంటే మనకి 3 క్యాండిల్ ఫార్మేషన్ తెలియాలి. ఈ ఫస్ట్ క్యాండిల్ హైకి ఈ థర్డ్ క్యాండిల్ లోకి మధ్య గ్యాప్ ఉందా చూసుకోవాలి. సో గ్యాప్ ఉంది కదా, సో దీన్ని ఇలా గ్యాప్ ఉంటే మనం ఇంబ్యాలెన్స్ అంటమాట. ఇప్పుడు సెకండ్ క్యాండిల్ చూద్దాం. ఇది ఫస్ట్ అవుతుంది, ఇది సెకండ్ అవుతుంది, ఇది థర్డ్ అవుతుంది కదా. ఇప్పుడు సో ఈ క్యాండిల్ కి ఈ థర్డ్ క్యాండిల్ కి ఇంబ్యాలెన్స్ ఉందో చూద్దాం. సో సెకండ్ క్యాండిల్ యొక్క హై ఎక్కడ ఉంది, సో ఈ క్యాండిల్ యొక్క లో ఎక్కడ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ అనేది ఇలా వచ్చేసింది, సో ఇప్పుడు గ్యాప్ అనేది చాలా చిన్నగా ఉంది, సో అయినా సరే ఇంబ్యాలెన్స్ అంటాం. సో ఇంబ్యాలెన్స్ లో గ్యాప్ అనేది చిన్నగానే ఉండొచ్చు, పెద్దగానే ఉండొచ్చు. సో గ్యాప్ డజంట్ మ్యాటర్, ఎంత ఉన్నది అని కూడా మనకు అనవసరం. ఇంబ్యాలెన్స్ ఉందా లేదా చూసుకోవాలి అంతే. సో ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇంబ్యాలెన్స్ ఎంత ఉన్నా, చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇన్ కేసు ఇలా అయిపోయింది అనుకోండి, మార్కెట్ ఇలా కిందకు వచ్చేసింది అనుకుంది అలా. సో ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ కి థర్డ్ క్యాండిల్ గ్యాప్ ఏమైనా ఉందా? ఆల్రెడీ మిడియేట్ అయిపోయింది కదా, సో అంటే ఇంబ్యాలెన్స్ లేనమాట.